ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు వెనకే పడుతుంటారు. అలాగే వాళ్ళ ప్రకారంగా డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉంటారు. డబ్బు యొక్క అత్యంత పెద్ద సమస్య ఏమిటి అంటే దాన్ని సంపాదించడమే మనకు తెలుసు, కానీ దాన్ని మనం ముద్రించలేము. అలా గనక చేస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. కానీ అసలు ఈ కరెన్సీ నోట్స్ ఏ విధంగా తయారవుతాయి, దీనికోసం ఎటువంటి పేపర్ ని యూజ్ చేస్తారు, వీటిని తయారు చేయడానికి ఏ ఇంక్ ని యూజ్ చేస్తారు, వీటి ప్రింటింగ్ ఎలా జరుగుతుంది, ఒకవేళ ఈ ప్రశ్నలన్నీ మీ మనసులో కూడా మెదులుతూ ఉంటే వీటన్నిటికీ ఆన్సర్ ఈ ఒక్క వీడియోలో మీకు దొరుకుతుంది. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇండియాలో 20, 50, 100, 200, 500, 2000 రూపాయల కరెన్సీ నోట్స్ ని తయారు చేయడం వెనుక ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. భారతదేశంలో సూరి రాజవంశ స్థాపకుడైన షేర్షా సూరి 16వ శతాబ్దం మధ్యలో భారతదేశంలో మొట్టమొదటి రూపాయి నాణెంను ప్రవేశపెట్టాడు. దానితో పాటు భారతదేశంలో మొట్టమొదటి వాటర్ మార్క్ కరెన్సీ నోట్లు 1861లో విడుదలయ్యాయి. ఈ నోట్లను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసింది. అయితే ఏ నోట్ అయితే ఇండియాలో ప్రింట్ అవుతుందో దానికోసం ఉపయోగించే పేపర్ ని విదేశాల నుండి కూడా తెప్పించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ పేపర్, ఇది ఇండియాలో ఎక్కువగా తయారవ్వదు. ఏది ఏమైనా ఇండియాలో నోట్ ని ప్రింట్ చేసే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఇది అన్ని బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పని చేస్తుంది. ఇండియాలో రన్ అవుతున్న బ్యాంకులన్నిటి యొక్క ప్రతి అడుగుపైన ఆర్బీఐ యొక్క దృష్టి ఉంటుంది. అయితే మొట్టమొదట మనం అసలు ఈ నోట్స్ ఏ విధంగా తయారవుతాయో తెలుసుకుందాం. అలాగే ఒక దేశం ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. మొదటగా ప్రొడక్షన్ ప్రాసెస్. కరెన్సీ నోట్స్ ను తయారు చేసే పేపర్ ఇంట్లో ఉపయోగించే మ్యాగజైన్, న్యూస్ పేపర్, బుక్స్ కి ఉపయోగించే పేపర్ కంటే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. కరెన్సీ నోట్ కోసం ఉపయోగించే పేపర్ లో 75% కాటన్ మరియు 25% లెనిన్ ని కలుపుతారు. కాటన్ మరియు లెనిన్ ని చాలా పెద్ద బండిల్స్ లో నోట్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. ఇక్కడ వీటిని ఒక చాలా పెద్ద మిషన్ లో వేసి నీరు పోసి బాగా ఒకదానితో ఒకటి కలిసేలాగా కలుపుతారు. కాసేపటి తర్వాత అందులో నుండి నీటిని వేరు చేసి ఎండిపోయిన ఈ మిశ్రమాన్ని మరో మిషన్ లో వేస్తారు. అది ఈ మిశ్రమాన్ని పెద్ద పెద్ద పలుచని షీట్స్ లాగా మారుస్తుంది. దీనితో నోట్స్ ని ప్రింట్ చేసే పేపర్ తయారవుతుంది. ఇక డిజైన్ స్టేజ్. ఈ పేపర్ కి ఇండియన్ కరెన్సీ ఆకారాన్ని అందించడం కోసం దీనిపైన ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చాలా ఆలోచించి చేస్తారు. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్ డిజైన్ ఇంకా అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ని కలిపి ఒక పర్ఫెక్ట్ నోట్ ని ఇదే స్టేజ్ లో తయారు చేస్తారు. ప్రతి ఇండియన్ కరెన్సీ నోట్ పైన ఒక షైనింగ్ స్ట్రిప్ ఉంటుంది. అది లేకుండా ఏ నోట్ కూడా చెల్లదు. ఈ స్ట్రిప్ ద్వారానే ప్రజలు ఈ నోట్ డూప్లికేటా లేదా అనేది తెలుసుకుంటారు. పేపర్ తయారైన తర్వాత దీనిపైన మొట్టమొదట ఈ స్ట్రిప్ నే వేస్తారు. పేపర్ యొక్క బండిల్స్ అన్నిటిని ఒక మిషన్ లో వేస్తారు. ఇందులో సరైన షేప్ ఇంకా సైజ్ ప్రకారం వీటిపైన స్ట్రిప్స్ ని వేయడం జరుగుతుంది. తర్వాత గాంధీజీ వాటర్ మార్క్ కూడా ఉంచడం జరుగుతుంది. నోట్స్ కి ఒక అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ డిజైన్ అందించడం కోసం మిషన్స్ లో వీటి మెజర్మెంట్స్ ఇంకా విజిబిలిటీని ఈక్వల్ గా ఉంచుతారు. దానితో పాటు మీరు ప్రతి నోట్ పైన వేరువేరు నంబర్స్ ఉండడం చూసి ఉంటారు. నిజానికి అవి ఆ నోట్ యొక్క సీరియల్ నెంబర్స్. దాన్ని ప్రింట్ చేస్తున్న టైంలో చాలా జాగ్రత్తగా ఒకే సిరీస్ లో ప్రింట్ చేస్తారు. ప్రింటింగ్ టైంలో ప్రతి విషయాన్ని చెక్ చేయాల్సిన బాధ్యత క్వాలిటీ ఇన్స్పెక్టర్ పైన ఉంటుంది. అతను కంప్యూటర్ ద్వారా వీటిని చాలా క్లియర్ గా చెక్ చేస్తాడు. ఇక కరెన్సీ కలరింగ్ స్టేజ్. దీన్ని చాలా కష్టమైన స్టేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ స్టేజ్ లో నోట్ల రంగు పైన చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆయా నోట్లకి తగ్గట్టుగా కలర్ ని ఒక చాలా పెద్ద మిషన్ లో సరైన క్వాంటిటీలో అవసరానికి అనుగుణంగా కలపడం జరుగుతుంది. క్వాంటిటీ పైనే నోట్ యొక్క కలర్ డిసైడ్ అవుతుంది. అందువల్ల కలర్స్ ని సరైన క్వాంటిటీలో వేయడం చాలా అవసరం. ఒకవేళ కలర్ కాస్త ఎక్కువ లేదా తక్కువ అయినా ఆ పేపర్ పాడవుతుంది. అందుకే దీన్ని చాలా కష్టమైన స్టేజ్ అంటారు. ఇక అందులో వేసిన కలర్స్ తో ప్రింట్ అయిన ఈ నోట్స్ మిషన్ నుండి బయటకు వస్తాయి. అవి చూడ్డానికి చాలా మటుకు పూర్తిగా రెడీ అయినట్లుగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు కూడా ఇందులో చాలా విషయాలు చేయాల్సినవి మిగిలిపోయి ఉంటాయి. ఇక ఫినిషింగ్ అండ్ చెక్కింగ్. ఇక ఇప్పుడు నోట్స్ పైన కలర్ వేసిన తర్వాత వీటిపైన ప్రింట్ అయిన నెంబర్ ని ఒక షైనింగ్ స్పార్కల్ లాంటి పేస్ట్ తో మిషన్ ద్వారా హైలైట్ చేస్తారు. ఎలాగంటే మీరు 500 ఇంకా 2000 నోట్స్ పైన గ్రీన్ కలర్ లో షైన్ అవుతూ ఉండే నెంబర్ ని చూసే ఉంటారు కదా, అలా వేస్తారు. ఇక ఇది కూడా పూర్తయిన తర్వాత ఒక్కొక్క నోట్ ని చాలా కేర్ఫుల్ గా చెక్ చేస్తారు. దానివల్ల తయారైన నోట్స్ లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది చూస్తారు. అంటే దాని కలర్, సీరియల్ నంబర్, వాటర్ మార్క్, డిజైన్ ఇంకా ఆ రాసి ఉన్న వర్డ్స్
నోట్స్ అన్నిటిని చాలా ప్రాపర్ గా చెక్ చేస్తారు. ఈ టైంలో ఏదైనా నోట్ పాడైతే లేదా వాటిలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఒకవైపు ఉంచుతారు. సరైన నోట్స్ యొక్క షీట్స్ ని తర్వాతి ప్రాసెస్ కోసం మిషన్ లో తిరిగి వేస్తారు. ఇక తర్వాతి ప్రాసెస్ కట్టింగ్. తర్వాత ఒక మిషన్ సహాయంతో ఈ నోట్స్ ని చాలా జాగ్రత్తగా సరైన షేప్ లో సైజులో కట్ చేస్తారు. ప్రతి షీట్ ని ఈక్వల్ గా ఉంచి కట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ నోట్ లో కొద్దిపాటి వేరియేషన్ వచ్చినా దాని క్వాలిటీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. కట్ చేయడంతో పాటు ఈ నోట్స్ ని బాగా ప్రెస్ కూడా చేస్తారు. ఇక ఈ నోట్స్ అన్నిటిని కటింగ్ చేసిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లో ప్యాక్ చేస్తారు. దానివల్ల ట్రాన్స్పోర్ట్ టైంలో ఇవి సేఫ్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా క్వాంటిటీ ప్రకారం సెపరేట్ బాక్స్లలో పెట్టి ఆ బాక్స్లని సేఫ్ గా బ్యాంక్స్ కి పంపిస్తారు. అక్కడ నుండి ఆ డబ్బులు మన చేతుల్లోకి వస్తుంది. మన దేశంలో చూసుకుంటే 4 బ్యాంక్ నోట్ ప్రెసెస్, 4 మింట్స్ అంటే కాయిన్స్ ను తయారు చేసేవి, అండ్ అలానే ఒక పేపర్ మిల్ ఉంది. నోట్ ప్రెస్లు దేవాస్, నాసిక్, సల్బోని ఇంకా మైసూర్లో ఉన్నాయి. ఇందులో 2000 నోట్ మైసూర్లో ప్రింట్ అవుతుంది. కేవలం దేవాస్ నోట్ ప్రెస్ లో ఒక సంవత్సరంలో 265 కోట్ల రూపాయల నోట్స్ ప్రింట్ అవుతాయి. దానితో పాటు దేవాస్ లో తయారయ్యే ఇంక్ నే నోట్స్ ని తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇందులో 20, 50, 100, 500 రూపాయల నోట్స్ ప్రింట్ అవుతాయి. ఇక మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో సెక్యూరిటీ పేపర్ మిల్ ఉంది. దానితో పాటు కొంత ప్రొడక్షన్ నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్ లో కూడా జరుగుతుంది. నోట్స్ ని ప్రింట్ చేయడం కోసం పేపర్ మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లోని సెక్యూరిటీ పేపర్ మిల్, అలానే నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్ అండ్ అలానే విదేశాల నుండి వస్తుంది. ఇక కాయిన్స్ ను తయారు చేసే మింట్స్ అయితే ముంబై, హైదరాబాద్, కోల్కతా ఇంకా నోయిడాలో ఉన్నాయి. అసలు ఒక నోట్ ని తయారు చేయడం వెనుక ఎంత కష్టం మరియు శ్రమ ఉందో చూశారు కదా. ఇన్ని స్టేజ్ల తర్వాతే ఇవి మన చేతుల్లోకి వస్తాయి. అయితే ఈ వీడియో చూశాక మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది, ఈ కొత్త నోట్లు ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోవచ్చా, చేస్తే ఏమవుతుంది అని. ఎక్కువ డబ్బును ముద్రించడం ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అదే ఇన్ఫ్లేషన్, ధరలు ఆకాశాన్ని తాకుతుంది. ఎక్కువ డబ్బు చలామణిలో ఉన్నప్పుడు ప్రతి వస్తువు, సేవలు, ఆహార పదార్థాల ధర పెరిగిపోతుంది. కానీ వస్తువులు మాత్రం అంతే ఉంటుంది. అప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు మామూలు ధర కంటే ఎక్కువ డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటూ ఉంటారు. దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గిపోయి ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ధరలు అదుపు తప్పుతాయి. అప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది. ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయటం వల్ల కరెన్సీ డివాల్యుయేషన్ కూడా అవుతుంది. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ లో మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఒక దేశం డబ్బును అధికంగా ముద్రిస్తే దాని కరెన్సీ విలువ ఇతర కరెన్సీలతో పోలిస్తే తగ్గుతుంది. ఇది దిగుమతులను మరింత ఖరీదైందిగా చేస్తుంది మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. డబ్బును అధికంగా ముద్రించడం వల్ల మొదట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే డబ్బు సరఫరా పెరగటం వల్ల లోన్ తీసుకునే వారు తగ్గుతారు. అయినప్పటికీ ఇన్ఫ్లేషన్ గణనీయంగా పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ఫ్లేషన్ ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి. వేగవంతమైన ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రజలు కరెన్సీపై విశ్వాసాన్ని కోల్పోతే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కోల్పోయేలాగా చేస్తుంది. అది పెట్టుబడి మరియు ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటుంది. అధిక మనీ ప్రింటింగ్ వల్ల కలిగే సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.